తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వైసీపీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ వద్ద కేకును కట్ చేసి నిరుపేదలకు పండ్లు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, సర్పంచ్ గాలి సామ్రాజ్యం, షేక్ హుస్సేన్, మొల జ్యోతిరెడ్డి, జి సావిత్రి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గారైన పివిఎల్ నరసింహరాజు గారు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి ఈ రోజున గొప్ప సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఉన్నారు. ఉదయం ప్రతి గ్రామాల్లో కూడా ఉండి నియోజకవర్గం ఉన్న 72 గ్రామాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఒక సంక్రాంతి పండుగలాగా, ఒక క్రిస్మస్ పండుగలాగా, ఒక దీపావళి పండుగలాగా, ఒక బక్రీద్ రంజాన్ పండుగలాగా అన్ని సామాజిక వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారంటే ఆ ఘనత మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఈ రోజున మనం చూసాం, గతంలో 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, అగ్రవర్ణ పేదలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారో చూసాం. ప్రతి పండుగను కూడా వారి కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునేవారు. 2023లో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చిమ్మ చీకట్లో ఈ రోజున మగ్గుతుంది. రాజశేఖర రెడ్డి గారు అలాగే సర్రాజు గారి టైంలో 74 ఎకరాలు స్థలం కొనుగొనడం జరిగింది. కానీ ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి, కానీ ఎవరు కూడా ఒక్క సెంటు కూడా ఇవ్వలేకపోయారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో జన్మలుంటే అంత పుణ్యం జరుగుతుంది. ఎందుకంటే తండ్రి ఇచ్చిన మాట ఆయన చనిపోయిన తర్వాత కొడుకు ఇవ్వడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా చర్చించుకునే విషయం జరుగుతుంది. మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రంలో కనీవిని ఎదుగుతున్న విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున పేద ప్రజల్లో కానివ్వండి, రాష్ట్రంలో ప్రజల గుండెల్లో కొలువై ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 28వ వార్డు కడకట్ల అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో పల్స్ పోలియో తదితర ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పుల్లాబావి, పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, పసలపూడి రాంబాబు, పసుమర్తి రామ్ లక్ష్మణ్, పాలిశెట్టి సుబ్బారావు, డాక్టర్ రవికుమార్, మెడికల్ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి పోలియో డ్రాప్స్ వేసి ఏ పిల్లల్లో కూడా పోలియో బారిన పడకూడదు అనేది ఎప్పటి నుంచో ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు కూడా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ఇంట్లో కూడా మరి పోలియో డ్రాప్స్ వేయాలి, అది వెరిఫికేషన్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ తాడేపల్లిలో 59 సెంటర్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా 59 సెంటర్లు వినియోగించుకోండి. మన ఇంటికి వస్తారు కదా అనేది మంచి పద్ధతి కాదు. మనం వెళ్ళి ఇచ్చిన ఫెసిలిటీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా మరి లెగలేని వాళ్ళు అలాంటివి ఉంటే మీరు కమిషనర్ గారు తెలియజేయండి. కమిషనర్ గారు ఒకళ్ళిద్దరు అలాంటి అవకాశం ఉంటే చేస్తారు. ఇది మన బాధ్యత. మన పిల్లల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికంటే కూడా తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఈ పోలియో డ్రాప్స్ అనేవి వేస్తే తప్పకుండా పోలియో రాదు. కాబట్టి చాలామంది చూస్తూ ఉన్నాం ఇవాళ పోలియోతో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, నడవలేక, కూర్చోలేక, నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది మన తల్లిదండ్రులు చేసే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి గురి చేయకండి, పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి. మరి ఈ అవకాశాన్ని అన్ని చోట్ల కూడా వినియోగించుకోవాలి, రాష్ట్రం అంతా కూడా వినియోగించుకోవాలి, రాష్ట్ర ప్రజలంతా కూడా వినియోగించుకోవాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ డ్రగ్ తీసుకొచ్చి
పరిశుభ్రంగా మీ అందరి పిల్లలకి వేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందంటే ఈ పిల్లల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కూడా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం దీన్ని అన్ని చోట్ల కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూడా 59 సెంటర్లు ఎంచుకుని దాంట్లో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా తాడేపూడి ప్రజలందరినీ కోరుకుంటూ, తాడేపూడిలో కాకుండా 2 మండలాల్లో ఉన్నటువంటి సెంటర్లన్నింటిలో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించబడుతూ ఉంది. మీరందరూ కూడా వాడుకోవాల్సిందిగా, ఈ సదవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుని మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాలో పిల్లలందరికీ 2 చుక్కలు పోలియో వ్యాక్సిన్ వేయించి పోలియో మహమ్మారి నుండి కాపాడాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు జిల్లా కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు పిల్లలు 2,44,112 మంది ఉన్నారని, పిల్లలందరికీ 100% పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. పిల్లలందరికీ నిర్లక్ష్యం చేయకుండా పోలియో వ్యాక్సిన్ వేయించాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్సే కాకుండా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. సుమారుగా 2,40,000 మంది 0 to 5 years ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ మన ఒంగోలు పట్టణంలోని రాజీవ్ గృహకల్ప నగర్కి యూపీహెచ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా పల్స్ పోలియో కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే, ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 0 to 5 years ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించాలి. ఒక 2 drops విచ్ విల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది చైల్డ్, కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది. పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది. ఇది చాలా చక్కగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నారో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, బెడ్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. టెస్టులు కూడా అన్ని రకాల సుమారు 64 రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. సో ఇంకా కొంత అవగాహన లోపం వల్ల కొంతమంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళి అన్నెసరిగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, మీ నియరెస్ట్ యూపీహెచ్ఎస్ కానీ లేదంటే కనుక పిహెచ్సిస్ కానీ తర్వాత మన విలేజ్ క్లినిక్స్లో కానీ మీరు వెళ్తే మీకు అందరూ కూడా ఫ్రీగా టెస్టులు చేస్తారు. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకున్నాను. విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. ఇంకా 5 ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. 122 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 23వ తేదీన ఇదే స్టేడియంలో జరగనుంది. जैमिती ने जो आज इनिंग खेली है उनका वो फॉर्म बहुत अच्छा चल रहा है. Good piece of timing from Jemima Rodrigues. Well compiled half century by Jemima Rodrigues. स्ट्राइक रेट उनका बहुत अच्छा था. गेम चला रहे थे, बिल्कुल ऐसा लगना ही नहीं कि लास्ट तक गेम जाएगा, जल्दी खत्म कर देंगे क्योंकि जैमिती स्ट्राइक पे है. And the more she plays like this, the more confidence. जो हमारी टीम थी सबने अपना 100% दिया. वैष्णवी का आज डेब्यू था. वैष्णवी बहुत अच्छा बॉल डाला. अंदर थे उन्होंने भी अच्छा किया और जो बाहर थे उन्होंने भी हमें पूरा सपोर्ट किया. First strike for Prantika. It's the big wicket of Chavaria Tapattu. हम फर्स्ट मैच जीत रहे हैं और बहुत एक्साइटेड हैं. एंड वर्ल्ड कप विनिंग के बाद काफी बाद हम लोग वापस से आए हैं ग्राउंड पे. मुझे बोल करना बहुत पसंद है एंड मुझे जो पसंद है मैंने अपना डेब्यू उससे किया
तो मैं भी बहुत एक्साइटेड हूँ एंड मैंने अभी भैया को कॉल किया तो वो भी बता रहे थे मेरे को, तो वो भी बहुत खुश है। मुझे फैमिली से हमेशा सपोर्ट रहा है एंड देखा जाए कि आज मैं बहुत खुश हूँ क्योंकि मेरा T20 डेब्यू विकेट है। जो बचपन से मेरे साथ खेले हुए हैं, जो मुझे बॉल डालते थे, जिनके लिए मैं बॉल डालती थी हमेशा छोटे से लेकर आज तक, वो लोग मैच देखने आए तो मैं बहुत एक्साइटेड थी। The victory in the first T20 international over Sri Lanka. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్ లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా ఆ పన్నులకు సేవలందిస్తున్నామని వెల్లడి. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్న సజ్జల రామకృష్ణారెడ్డి. డీలిమిటేషన్ కాకుంటే 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. విశాఖ గడ్డపై మెరిసిన భారత అమ్మాయిలు. తొలి T20లో శ్రీలంకపై భారత మహిళల జట్టు ఘన విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.